ఈ యుద్ధం ఎక్కడితో ఆగిపోవడం నాకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకని, నాకైతే పీఓకే లాగేసుకోవచ్చు అనిపించింది. అదే సందర్భంలో పీఓకే లాక్కుంటే ఆ ఎదవల్ని ఏళ్ల తరబడి మనం పోషించాలా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాశ్మీరీలు ఎప్పుడో లేరు. అక్కడికి వచ్చేసిన వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలను ఎక్కువగా పెట్టారు. అక్కడ మిగతా వాళ్ళని చంపేశారా, అవతలకి తరలించేశారా, ఏమైనా జరిగిపోయింది. మనం ఎందుకు రెఫరెండంకి వద్దంటున్నాం? ఇవాళకి వాళ్ళు రెఫరెండం పెట్టినా సరే పాకిస్తాన్కి అనుకూలతే వస్తుంది. అక్కడ అలాంటి వాళ్ళు మనతో కలిస్తే ఏమొరుగుతుంది? మరొక బంగ్లాదేశ్, ఏది దాని పేరేంటిది, బంగ్లాదేశ్ లాగానే మిగులుతుంది మనకి. దాన్ని విడదీసిద్దామంటే విడదీయలేం కదా మనం. మనతో కలుపుకుంటే బెంగాల్ అవుతుంది, రోజు గొడవలు పెట్టుకోవాలి. మరొక కాశ్మీర్ సమస్యలాగా దశాబ్దాలు ఉంటుంది. కాబట్టి పీఓజేకే స్వాధీనం కంటే ఉగ్రవాద శిబిరాలకి భయం ఉండాలి, పాకిస్తాన్కి భయం ఉండాలని కోరుకున్నాం. నాలాంటి వాళ్ళు పీఓజేకే తీసుకోవాలని అయితే అనిపించలేదు. పీఓజేకే తీసుకున్న దగ్గర నుంచి దశాబ్దాల తరబడి పోషించాల్సి వస్తుంది. పైగా వాళ్ళు ఏమైనా మారతారా? ఈ దేశంలో సంక్షేమ పథకాలన్నీ పొందుతున్నోడికి కూడా మతపెచ్చతో పాకిస్తాన్ జెండాలు ఎగరేసేటటువంటి వాళ్ళు ఉన్న దేశంలో వాళ్ళు మారతారా? ప్లస్ అదనంగా ఇదొకటి, ఇప్పుడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి వాళ్ళకి అంత ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే మారలా. మతపరమైనటువంటి వాళ్ళకే ఎన్నికల్లో ఓట్లు వేసుకుని గెలిపించుకున్నారు. అట్లాంటిది ఇదే జరిగితే అఖండ భారతం ఏర్పడిన అదే సమస్య. అఖండ భారతానికి సంబంధించిన మలేషియాను, ఇండోనేషియాను, పాకిస్తాను ఇట్లాంటివన్నీ గెలిపితే ఏమవుతుంది? ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు ఈ మొత్తానికి. అట్లాగే ఇస్లామిక్ రాజ్యం అవుతుంది ఇది కూడా. కాబట్టి ఇంతకుముందే ఆ మొక్క నేను చెప్పాను కూడా. ఇవన్నీ కాన్సెప్టులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్ ద సేమ్ టైం మనం విజయం సాధించామన్నటువంటి విషయాన్ని మర్చిపోతే అమాయకత్వం. చివరికి బతిన్లాడి అమెరికా వెంటపడి ఒప్పించుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. మొదట ఫోన్ చేసింది మన డీజీసీఏకి, వాళ్ళ డీజీసీఏ మనం కాల్పులు విరమిద్దామని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ట్రంప్ వెనకాల ఉండొచ్చు, నో డౌట్ అందులో. కానీ ఆ ట్రాప్లో పడకుండా మన వ్యాపారాలు దెబ్బతిని మన శాశ్వత ఎదుగుదలను దెబ్బతినేటటువంటి ప్రయత్నం లేకుండా మనం జాగ్రత్తగానే దీంట్లో కాల్పులు విరమణకు ఒప్పుకున్నాం. మన భవిష్యత్తు మనకు ముఖ్యం. భవిష్యత్తులో ఇప్పటికే పాకిస్తాన్కి ఈ దెబ్బతో తెలిసి వచ్చింది ఏంటంటే, వాళ్ళు సరిగ్గా తలుచుకుంటే, భారత్ తలుచుకుంటే 4 గంటల యుద్ధం కూడా చేయలేరన్న విషయం తెలిసి వచ్చింది. కేవలం ఓళ్ల మీద రోడ్ల మీద బడి చేయడం తప్పించి ఏం చేయలేరు అన్నట్టు విషయం తెలిసి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.